హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నడుము, చెస్ట్, ఆర్మ్ రౌండ్ అన్నీ సమానంగా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి మీకు. ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ అటువైపు వేసాను, జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను. నాకైతే జలుబు చేసి గొంతు పోయిందండి. ఇంకా అడ్జస్ట్ అవ్వండి, 2 డేస్ ఇలానే వస్తుందన్నమాట వాయిస్. కింద హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఓపెన్స్ అనేది అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపు ఉంది. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే ఒక లైన్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఈ విధంగా టైట్ కుట్ల వరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు అంతా తీసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి బ్యాక్ టక్స్ కోసం. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్, బ్లౌజ్ హైట్ ఏ సైజ్ అయినా ఉండనివ్వండి, సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా ఎలా ఉన్నా ఇలా తీసుకుంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా హైట్ కూడా చెక్ చేసుకుంటున్నాను. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుంటే మనం కుట్టేసరికి కరెక్ట్ హైట్ అనేది వస్తుంది. ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని చివరిన ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్లో ఉక్స్ పట్టీ నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకుంటే వచ్చేదే చెస్ట్ లూజ్. చూడండి, 8 ఇంచులు ఉందన్నమాట. 8 ఇంచులకు ఒక్క గీత ఎక్స్ట్రా ఉందంతే. అదే ఇక్కడ పెట్టేస్తున్నాను. మనకు నడుము లూజ్ కూడా 8 ఇంచులు వచ్చింది. చూడండి, 8 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. అంటే మనకు నడుము చుట్టూ వచ్చేసి 33 ఇంచెస్ ఉంది, చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచెస్ ఉంది. అంటే నడుము 8 మీద 2 గీతలు అలా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి సమానంగా ఉంది. చూడండి, నెక్కు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు పెడితే షోల్డర్ జారుతుంది. అందుకని చెప్పేసి 2.5 ఇంచులు నెక్ లూజ్ పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి భుజం వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారం తీసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఉతికి చాలా రోజులు అయిందనమాట, ఐరన్ చేసి పెట్టి. పనుండి ఈ మధ్యలో వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకని అది పట్టినట్టుంటే స్కేల్తో సెర్చ్ చేసుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచెస్, ఖచ్చితంగా 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే నెక్ మంచి రౌండ్ రావాలంటే 3 ఇంచెస్ తీసుకోండి, మంచి రౌండ్ వచ్చేస్తుంది. ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసాను. చూడండి, బాక్స్ షేప్ వేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ సైజుకి 6 ఇంచులు తీసుకొని ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందనేది ఒక్కసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ 8 ఇంచులు చూస్తున్నారు కదా, 8 మీద ఒక గీత ఉందన్నమాట, అంతే. ఇప్పుడు మనకు సరిపోతుందా లేదా చూస్తే 8 ఇంచులకు మీద ఒక గీత ఉంది కదా, కొంచెం కిందకి ఒక 1/2 ఇంచ్ అలా కిందకి దింపేసుకొని ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకి 8 మీద ఒక గీత అలా రావాలన్నమాట. వచ్చేసింది మనకి. చూడండి, కరెక్ట్గా మనకు నడుము లూజు, చెస్ట్ లూజు, ఆమ్ రౌండ్ సమానంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా ఉంటుందండి నా కటింగ్ వచ్చేసి. ఈజీగా అర్థమైపోయే విధంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా. ఇది అందరూ చెప్పే కటింగే, కాకపోతే కొంతమంది కొన్ని చెప్పారనమాట, కొన్ని సీక్రెట్స్ అనేది చెప్పరు. చూడండి, నడుము దగ్గర ఎవరికైనా ఇలా ఒక 1/2 ఇంచ్ తీసేయండి సైడ్ వైపున, ఫిట్టింగ్ బాగుంటుంది. ఎందుకు ఉంటుంది అనేది మీకు నేను ఒకసారి స్టిచ్చింగ్ వీడియో చేసి పెడతాను. చూడండి, ఈ విధంగా తీసేసుకొని టక్స్ పెట్టేసుకోండి. ఎక్కడికక్కడ టైట్ కుట్టు దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర, చంక టైట్ దగ్గర టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక వైపు ఉంటుంది కదా, అటువైపున దాన్ని తీసుకొని ఇలా ఇప్పుడు 4 ఫోల్డింగ్స్గా వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీయాలి, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీయాలి. ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా హెచ్చు తగ్గులు వచ్చేసిందనమాట. కాటన్ లైనింగ్ కదా, తడిపేసరికి ఖచ్చితంగా కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది, తీసేసుకోవాలి. ఇలా హెచ్చు తగ్గులు తీసేసుకొని ఈ స్కేల్ ఎంత ఉందో అంత మందం నేనైతే హెమ్మింగ్కి పెట్టేసుకుంటానండి ఎప్పుడైనా. చూడండి, కొంచెం హెచ్చు తగ్గులుగా ఇంకా ఉందన్నమాట, చూస్తున్నాను. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. కింది వైపున చెక్ చేసుకోకుండా కట్ చేస్తే మనకు మళ్ళీ జెయింట్లు ఎక్కువగా పడుతుంటాయి అన్నమాట. అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఈ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే 1.5 ఇంచులు అలా ఉంటుందండి. పెట్టేసుకుంటే మనకి హెమ్మింగ్కి సరిపోతుందన్నమాట. హెమ్మింగ్కి మర్చుకోవాలి కదా, దానికి ఇప్పుడు వచ్చేసి హైట్, హ్యాండ్ హైట్ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్ వేసాను చూసారు కదా. హైట్ దగ్గరికి కూడా
కుట్టు వరకు వేసాను, కుట్టు పైన ఖర్చు కోసం కూడా వేసేసాను, చంక డౌన్ కూడా వేసేసాను. చూడండి, వేసేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా ఒక లైన్ హైట్ దగ్గర పెట్టేసుకొని మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. చంక డౌన్ ఎంత, ఈ సైజ్కి 3.25 ఇంచులు సరిపోతుందండి. 3.25 ఇంచుల చంక డౌన్ కరెక్ట్గా ఉంది సైజ్ బ్లౌజ్కి. పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. గొంతు అయితే కొంచెం పోయిందండి. ఇంకా వీడియోస్ పెట్టకపోతే ఇంత కష్టపడిందంతా వేస్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఛానల్ అనేది వెనక్కి పడిపోతుంది, వచ్చే వ్యూస్ కూడా రావు. 3 రోజులు పెట్టినందుకే చాలా దారుణంగా ఉందన్నమాట ఛానల్ పరిస్థితి. అందుకనే ఈ పరిస్థితిలో కూడా వీడియో పెట్టాల్సి వస్తుందన్నమాట. చూడండి, చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా తీసేసుకోవాలి. అంటే లోతు పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3.25 ఇంచు లోతు తీసేసాను నేను. ఈ సైజ్కి 3.25 ఇంచు పడుతుందన్నమాట. చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మిగిలిన క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని మన ఆమ్ రౌండ్ వచ్చేసి అటువైపున చూస్తున్నారు కదా, ఓపెన్ సెట్ ఉంది, అటువైపున ఉంది, నా వైపున చెయింటింగ్ ఉంది. అటువైపున ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టు, చంక భాగం అటు వెళ్ళేటట్టు వేసేసుకొని నెక్ వైపున క్రాస్ రాకుండా స్ట్రెయిట్గా ఇలా ఒక లైన్ వేసేసుకోండి స్కేల్తో. స్కేల్ ఒకటి ఉంటే చాలండి, ఈజీగా కటింగ్ అయిపోతుంది. అన్ని కర్వ్ స్కేల్లో అవసరం లేదనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. మీకు ఇచ్చేసుకొని ఈ షేప్లో ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీయండి. ఇక్కడ ఏ సైజ్ అయినా అవనివ్వండి, 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసుకుంటేనే బ్లౌజ్ కుదురుతుంది. ఫ్రంట్ హైట్ వచ్చేసి చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చెక్ చేసుకుంటే 13.5 వచ్చింది. ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను. చూడండి, ఈ హైట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. బ్లౌజ్లోంచి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సైడ్ కుట్ల వైపున కూడా ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు కొంచెం కిందికి దిగిందనమాట, కొద్దిగా పైకి చేసేసుకుంటున్నాను. ఈ క్లాత్ ఎక్కువైపోతే కూడా ఫ్రంట్ అనేది కిందికి వచ్చేస్తుంది. అలా ఎక్కువగా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోండి, షోల్డర్ దగ్గర ఖర్చుతో కలుపుకొని చూసుకుంటే నాకు 7 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉందన్నమాట. పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని నెక్ షేప్ ఇచ్చేసుకుంటున్నాను. ఇలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీ కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి మాట రాకుండా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత నా 1/2 ఇంచ్ తక్కువ 4 ఇంచులు ఉంది, నేను 5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది. డాట్ వచ్చేస్తుంది 2.5 ఇంచులు కాకుండా 1/4 ఇంచులకి ఇస్తున్నాను. ఎందుకంటే షోల్డర్కి ఎదురుగా రావాలి. 1/4 ఇంచులకు ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఈ విధంగా రావాలండి రౌండ్ అనేది. ఈ విధంగా వస్తేనే ఫ్రంట్లో మనకు కరెక్ట్గా కుదురుతుంది. కొంతమందికి షేప్ ఇష్టం లేదనుకోండి, తక్కువగా వేయండి. షేప్ ఎక్కువగా కావాలనే వారికి డాట్స్ కరెక్ట్గా వేస్తేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మినిమం 2 ఇంచుల వెడల్పు డాట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి ఎవరికైనా. పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది అనమాట మినిమం సైజెస్కి. మామూలు సైజెస్కి నేనైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత మనం చెక్ చేసుకుందాము. ఇక్కడైతే టక్స్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా పెట్టేసుకోండి. కటింగ్ నేర్చుకునే వాళ్ళు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని, నాకు కొంచెం షోల్డర్ అనేది కొద్దిగా ఎక్కువగా అనిపించింది, అందుకని మళ్ళీ తీస్తున్నాను సైడ్ వైపున. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ వైపున మనకి ఎంత పడుతుంది, ఉక్స్ వైపున ఎంత పడుతుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఉక్స్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు ఉందండి నాకు. సైడ్ వైపున వచ్చేసి 2 ఇంచులు ఉంది. అంటే 1 ఇంచ్ ప్లేస్ చేస్తాను. ఉక్స్ వైపు వచ్చేసి 4.5 ఇంచులు, సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటాను. బ్యాక్ పార్ట్ తీసుకొని హైట్ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి. ఇంత పొడవు అయితే సరిపోతుందన్నమాట మనకి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత 3.5 ఇంచులకు ప్లస్ 1 ఇంచ్ చేస్తే 4.5 ఇంచులు, 2 ఇంచులకు ప్లస్ 1 ఇంచ్ చేస్తే 3 ఇంచులు. ఈ విధంగా అయితే మీకు అర్థం కావడానికి రాసి చూపిస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం, కింద పైన ఖర్చు వెళ్తుంది కదా, ఖర్చు కోసం అనమాట. కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది మనకి. మిడిల్లో 3.5 ఇంచు, చివరిన 3 ఇంచులు, ఉక్స్ సైడ్ వచ్చేసి 4.5 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇలా
ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు షేప్ బెల్ట్ ఒక 2 షేప్ బెల్ట్లు వచ్చేసాయి కదా. ఇంకెక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇంకొక షేప్ బెల్ట్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్లోంచి ఇంకొక షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే నా వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.